సో వరంగల్ కొత్త హంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే రీజనల్ ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుండగా ఓరుగల్లుకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జిల్లాలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ విస్తరణకి అవసరమైన 253 ఎకరాల భూసేకరణకి 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్ తో కూడిన డిపిఆర్ ని సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్ఎండ్బి ఇప్పటికే లేఖ రాసింది. అయితే 253 ఎకరాల భూమిలో కొత్త రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల నిర్మాణాల కోసం వినియోగిస్తారు. హైదరాబాద్ కి ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వరంగల్ భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్న ఆలోచనతో మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సాధారణంగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దాదాపు 200 నుంచి 300 ఎకరాల స్థల సేకరణ అవసరం ఉంటుంది. మరి మామునూరులో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది? నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలున్నాయి? వరంగల్ జిల్లాలో ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 1930 నుంచి 1980 వరకు కూడా సేవలు అందించి అక్కడి నుంచి విమానాశ్రయాల రాకపోకలు జరిగాయి. ఇది నిజాం హయాంలో నిర్మించిన ఎయిర్పోర్టు. దాదాపుగా 1980 వరకు కూడా అక్కడ సేవలు అందాయి. చాలా సందర్భాల్లో కూడా అక్కడ చాలామంది ప్రధానులు, అంటే 1930 నుంచి 1980 వరకు కూడా చాలామంది ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆ ఎయిర్పోర్టు ద్వారా ఇటు హైదరాబాద్కి, తెలంగాణకి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఇక్కడ సౌత్కి ట్రావెల్ చేయడం జరిగింది. సో 1980 తర్వాత నగరం, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాంతోపాటుగా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ ఒక్కొక్కటిగా డెవలప్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఎయిర్పోర్టుకి పెద్దగా అవసరం పడలేదు. ఎందుకంటే అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగా జరగడంతో ఇక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంది కాబట్టి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ను నిర్మించి దీన్ని మెయిన్గా ఆపరేషన్స్ చేశారు. 1980 తర్వాత ఎయిర్పోర్టు పూర్తిగా ఆపరేషన్స్ క్లోజ్ అయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈ గత 10 ఏళ్లుగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ ఎయిర్పోర్టు ప్రస్తావన వచ్చింది. వరంగల్ ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత జంట నగరాలైన వరంగల్ ఏదైతే ఉన్నాయో అది కూడా చాలా పెద్ద నగరము. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా చాలా పెద్ద సిటీ వరంగల్, హన్మకొండ అనేవి వాణిజ్యపరంగా చాలా పెద్ద సిటీ. అవి కూడా ట్విన్ సిటీస్, ట్రై సిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రధాన కేంద్రం. హైదరాబాద్ తర్వాత దగ్గరలో ఉన్న వరంగల్ చాలా ప్రధాన నగరం కాబట్టి ఇక్కడ ఆర్థికంగా కూడా మంచి ఆదాయం వచ్చే నగరం కాబట్టి తెలంగాణకి ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వరంగల్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా గత ప్రభుత్వం చెప్పిన హయాంలో ఎయిర్పోర్టు ప్రస్తావనలు కూడా అప్పట్లో వచ్చాయి. మూతపడిన మామునూరు ఎయిర్పోర్ట్ని కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తర్వాత 2-3 దఫాలు సీఎం స్థాయిలో దీని మీద వరంగల్లో ఉన్న మామునూరు ఎయిర్పోర్టును ప్రారంభించాలని, పునఃప్రారంభించాలని, దానికి సంబంధించిన భూమి సేకరించాలని, నిధులను సేకరించాలని పలు దఫాలుగా చర్చలు సీఎం స్థాయిలో జరిగిన తర్వాత చివరికి ఆర్ఎండ్బి అధికారులు మంత్రిత్వ శాఖ నుంచి జీవో జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన భూమి కావాల్సి ఉంది. 253 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. దానికోసం అంటూ 205 కోట్లను ప్రభుత్వం నిధులను విడుదల చేసింది ఆర్ఎండ్బి శాఖ. దానికి సంబంధించి ఈ 253 ఎకరాల విస్తీర్ణంలో భూమిని సేకరించాల్సిన ప్లేస్లో కొన్ని ఊర్లకు సంబంధించిన కొన్ని నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి వాళ్ళకి పునరావాసం కల్పించి భూమిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, వాణిజ్య హబ్గా ఉన్న వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఎయిర్పోర్టు సేవలను ప్రారంభించి వాణిజ్యపరంగా తెలంగాణని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పనులు ప్రారంభించబోతుంది. నిధులు కూడా సమీకరించాయి, నిధులను కూడా విడుదల చేసిండ్రు. అంటే ఈ వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన మరో అడుగు, చాలా కీలకమైన ముందడుగు పడిందని చెప్పొచ్చు. నిధులు కేటాయించారు కాబట్టి వెంటనే పనులు ప్రారంభమైతే ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించి వీళ్ళంతో తొందరలో విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. థాంక్యూ శ్రవణ్.